హాయ్ ఫ్రెండ్స్, తల్లి కూతుర్లు వీరగాథ తెలుసుకుందాం రండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. మేము సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా దాని యొక్క చరిత్ర తెలుసుకోవటం నాకు ఒక అలవాటు. అది మీకు కూడా తెలియచేస్తున్నాను. తెలిసిన వారు ఏదన్నా తప్పు ఉంటే చూసి కామెంట్ చేయండి. తెలియని వారు తెలుసుకోండి. మన కథలు మన పిల్లలకి మనమే తెలియచేయాలి కాబట్టి వాళ్ళకు కూడా తెలియచేయండి. ముందుగా సమ్మక్క సారక్క గుడికి వెళ్లే ముందు ఘటమ్మ ఆలయాన్ని దర్శించుకోవటం మంచిదంట. అందుకే మేము ఘటమ్మ ఆలయాన్ని దర్శించుకున్నాం. తర్వాత సమ్మక్క సారక్క ఆలయానికి వెళ్ళి సమ్మక్క సారక్క ఆలయాన్ని దర్శించుకొని గద్దలు ముట్టుకొని అక్కడ అక్షింతలు తెచ్చుకున్నాం. ఆ అక్షింతలు తెచ్చుకోవటం వల్ల కలిగే లాభం ఏమిటో అనేది చివరిలో తెలియచేస్తాను. అయితే ఇప్పుడు మనం కథ తెలుసుకుందాం. ఆసియా ఖండంలో గిరిజన జరుపుకునే జాతరలో ఈ సమ్మక్క సారక్క జాతర ఒకటి. ఈ కథ ఎప్పుడు అంటే 13వ శతాబ్దంలో జరిగింది. ఒక అడవిలో గిరిజన నాయకుడు వెళ్తుండగా పుల్లలతో ఆడుకుంటున్న ఒక అమ్మాయిని చూసి ఆమె యొక్క ధైర్యాన్ని ప్రతిభను చూసి దత్తత చేసుకొని పెంచుకోవటం జరిగింది. ఆమె సమ్మక్క అమ్మవారు. అప్పటి కాలంలోనే ఎన్నో రోగాలకి పసర వైద్యంతో నయం చేసిందంట. మేడారం రాజైన పగడత రాజుతో వివాహం చేశారు. వారికి 3 సంతానం. సారక్క, నాగులమ్మ, జంపన్న అంట. అక్కడ కాలంలో తీవ్ర కరువు వచ్చింది. అప్పటి 13వ శతాబ్దం కాలం నాటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు వీరి మీద ఇంకా తీవ్రంగా పన్నులు విధించడంతో వాళ్ళ ఇబ్బందుల్ని భరించలేక ఈ కుటుంబం అంతా కాకతీయ వాళ్ళతో యుద్ధానికి దిగారు. అప్పుడు ముందుగా పగిడిత రాజు అనేవారు మరణించారు. సారలమ్మ బాగా యుద్ధం చేసి మరణించారు. నాగులమ్మ మరణించారు. అయితే జంపన్న అటుగా వెళుతున్న ఒక వాగులో తీవ్ర గాయాలతో పడిపోయి ఆ రక్తం అంతా వాగులో కలిసిందంట. అందుకే దానికి జంపన్న వాగు అనే పేరు. అయితే జంపన్న వాగులో మనం స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంట. పుణ్యస్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని అక్కడ నమ్ముతారు. అయితే సమ్మక్క వారు కూడా కాకతీయ రాజులతో బలవదంగా యుద్ధం చేసి వారిని ఓడించాలని చూసింది. కానీ గాయాలతో చిలకల గుట్ట వైపుకు వెళ్ళటం జరిగిందంట. చిలకల గుట్ట వైపుకు వెళ్ళి ఇంకా కనిపించలేదు. కానీ అటువైపు వెళ్తున్న కొంతమందికి కుంకం కనిపించింది. ఆమె అమ్మవారిగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని ఊరేగిస్తారు. అమ్మవార్లకంటూ ప్రతిభ ఉండదు. కుంకుమ భరిణిని ఉంచుకొని ఊరేగింపు చేస్తారనమాట. అయితే ఇక్కడ బెల్లాన్ని వారి యొక్క శక్తికి వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు మోసే విధంగా బెల్లాన్ని సమర్పించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడికి బెల్లాన్ని సమర్పించండి. అదే అమ్మవారి బంగారంతో భావిస్తారు. అయితే అక్కడ అక్షింతలు ఏం చేస్తామంటే ఇంటికి తెచ్చుకొని మనం డబ్బు పెట్టే కాడ పెడితే మనకి ఇంకా ధనలక్ష్మి అనేది లోటు ఉండదు, ఎటువంటి కరువు ఉండదని ఇక్కడ నమ్ముతారు ప్రజలు. కాబట్టి మీరు అక్కడికి వెళితే గద్దెను ముట్టుకొని అక్షింతలు తెచ్చుకోవటం మర్చిపోకండి. లోపలికి ఏం వెళ్తాం అంతమంది ఉన్నారు అనుకోకుండా లోపలికి పంపిస్తే కంపల్సరిగా అక్కడికి వెళ్ళి గద్దెని ముట్టుకొని అక్షింతలు తెచ్చుకోండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.